దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ దినము ఈ సమయం దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని మార్గ సత్య జీవాన్ని, మన జీవిత వెలుగైన, మన నమ్మిక నిరీక్షణ ప్రేమ అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరిని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించడానికి ఆహ్వానిస్తున్నాం ప్రియులారా. ప్రేమతో ఈరోజు మనము ధ్యానించే దేవుని వాక్య భాగ అంశము, ప్రభువునందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రియులారా, నిజమైన దేవుడు, సత్యదేవుడు, నిత్య జీవమైన, లోకానికి వెలుగైన యేసుక్రీస్తునందు, ఆ ఆత్మస్వరూపైన సృష్టికర్తనందు విశ్వసించువారు, నమ్మిక ఉంచువారు ధన్యులు అనే వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. మొదటగా ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. దేవుని పరిశుద్ధాత్మని సహాయ శక్తి, ప్రేమ, జ్ఞానం అర్థం చేసుకుని ఆ బుద్ధి మంచి నెలలో విత్తబడిన విత్తనం వలె వినబోయే ఈ వాక్య భాగం మన హృదయంలో 100 అంతలు, 30 అంతలు, 60 అంతలు ఫలించినట్లు తండ్రి సర్వశక్తుడైన దేవుడు, నిత్యుడు మనందరినీ అనుగ్రహించునుగాక, ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యముండువాడా, లోకానికి వెలుగైన వాడా, అవును ప్రభువా, నిన్ను నమ్మువారు ధన్యులు. తండ్రి యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఏకదేవుడా, నిన్ను నమ్మువారు, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అనే అంశభాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే వాక్య భాగంతో, పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన వాక్య భాగంతో, మీ పరిశుద్ధ సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా లిఖించబడిన పరిశుద్ధాత్మ వాక్య భాగంతో మన హృదయంతో, ఆత్మతో, దేహంతో, మనస్సుతో, మన విశ్వాసంతో, పరిశుద్ధ జీవితంతో, ప్రార్థన జీవితంతో, సాక్షి జీవితంతో, మన ప్రాణాలతో మాట్లాడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాగే మీరు మన యందు ప్రారంభించిన కార్యము సఫలమవునట్లు ఈ వాక్య భాగము మనందరికీ సాయం అవునుగాక. ఇలాగే మనమందరూ నీ యందు నమ్మిక ఉంచడానికి సాయం చేయండి ప్రభువా. జీవము పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఇలాగ చేసి శాంతిదాతుడా సాతాన్ని, వాని అనుచరులను, మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆత్మస్వరూపుడైన సర్వశక్త తండ్రి దేవ, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, ప్రభువునందు నమ్మిక ముంచువారు ధన్యులు అనే వాక్య భాగాన్ని ధ్యానించబోయే మొదట ఒక ఆత్మీయ పాఠాన్ని, గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట యేసయ్య ప్రస్తుతి. ప్రియులారా, యేసయ్యను ప్రస్తుతించాలి, పొగడాలి, ఆయన చేసిన మా కార్యాల కోసం. అవును, నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా, నా హృదయాన కొలువైన యేసయ్యా. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను.
అగ్ని బలము చెల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. యేసయ్యా అగ్ని బలము చెల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా స్వంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా క్రీస్తు. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా స్వంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. తండ్రి నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. యేసయ్యా విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. యేసయ్యా నీ ఉపదేశమే మమ్ము స్థిరపరచెనే. మా సర్వము మీకే అర్పించాలి. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణు అణువు నిన్నే ప్రస్తుతించెనే. కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే. నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే. నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అవును ప్రియులారా, మన హృదయాన యేసయ్య కొలువైనాడు ప్రియులారా. మన అణువున ఆయనను ప్రస్తుతించాలి. ఆయన కీర్తనీయుడైనాడు.
మన హృదయార్పణతో ప్రణమిల్లాలి ప్రభును. ఆయన సన్నిధిలో ఆయన పూజార్హుడు. అవును, అగ్ని ఏడంతలై మండుచుండినప్పుడు అగ్ని జ్వాలలు కాలిపోలేదు, అగ్ని జ్వాలలు తాకలేదు. తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ప్రియులను షద్రక్ మేషక్ అబేద్నెగోలను ప్రియులారా శత్రులు అగ్నిలో వేసినప్పుడు అగ్ని బలము చల్లారింది, శత్రు సమూహం అల్లాడింది. షద్రక్ మేషక్ అబేద్నెగోలారా, మీ దేవుడే నిజమైన దేవుడు. అగ్ని ఏడంతలు దగించినను మిమ్మల్ని మీ దేవుడు కాపాడినాడు. అవును, ఇలాగే కాపాడే నిజమైన నాథుడు, సర్వశక్తి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేదు. షద్రక్ మేషక్ అబేద్నెగో దేవుడు లాంటి దేవుడు. అవును ప్రియులారా, ఆయన మన హృదయంలో కొలువైనాడు. ఆయననే నింపుకోవాలి. ఆయన మన స్వాస్థ్యము, మనము ఆయన సొంతం. ప్రియులారా, ఆయనకి మన స్తోత్ర బలులు అనుదిన జీవితంలో చెల్లించాలి. అంతా వ్యర్థమని వ్యర్థులైనారు ప్రియులారా ఎందరో. కానీ మనమైతే తండ్రి యొద్ద యెహోవా యందు యేసుక్రీస్తును నమ్మిక ఉంచిన వారు ధన్యులమైన ప్రియులారా. అంత వ్యర్థమని అన్నము, వ్యర్థులైపోవడము. మన గురి యేసుక్రీస్తుపై నిలిపినందుకే మన పరుగు సార్థకమవుతుంది. యేసుక్రీస్తుపై నిలిపితే విశ్వాసాన్ని పుట్టించి దాన్ని కొనసాగించి క్రీస్తు వైపు మన దృష్టి నిలపాలి ప్రియులారా. పరలోకమనే పందెములో ఓపికతో నడవాలి, పరిగెత్తాలి. ఇలాగే ప్రభు అందు పడిన ప్రయాసము వ్యర్థం కాదు ప్రియులారా. శాశ్వత కృపను ప్రభు మీ అందు నిలుపుతాడు, మన అందు నిలిపాడు. ప్రభుపై విశ్వాసమే మనందరినీ బలపరుస్తుంది. మన స్వరమెత్తి యేసయ్యను కీర్తించాలి, తండ్రిని, పరిశుద్ధాత్మను. మరియు మనం యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లు మీరు సర్వలోకానికి వెళ్ళి నేను ఆజ్ఞాపించింది గైకొనుటకు బోధించండి. అవును, అప్పుడు సువార్త చాటినప్పుడు విత్తినది ఒక్కరైతే, నీరు పోసింది ఒక్కరైతే యేసుక్రీస్తు గురించి, ఎరువు వేసింది ఇంకెవరో అయితే వృద్ధి చేసింది దేవుడే ప్రియులారా. అవును, మనము యేసుక్రీస్తునందు అనేక కృపావరములు కలిగిన వారముగా సేవ చేస్తున్నప్పుడు ఒక్కరు విత్తినట్లు ఉంటుంది ప్రియులారా, ఒక్కరు నీరు పోసినట్లు ఉంటుంది, ఒక్కరు ఎరువు వేసినట్లు ఉంటుంది. కానీ వృద్ధి చేసింది రక్షణకు, నిత్య జీవానికి తీసుకువెళుతుంది తండ్రి దేవుడే. అవును ప్రియులారా, ఇలాగే సంఘ క్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మాలను, అనేక వరములను, ఫలములను, ఆయుధాలను తండ్రి సంఘ క్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మం నిర్మించాడు. ఆయన ఉపదేశమే మనందరినీ స్థిరపరుస్తుంది. మరియు మన సర్వము ఆయనకి ఇవ్వాలి ప్రియులారా. వాక్యం చెబుతుంది, మీరు నా వాక్యం మీ యందు నిలిచినట్లయితే మీరు ఏమైనా అడగడి, అది మీకు దొరుకును. అవును ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగాంశం ప్రియులారా, ఈ ప్రభునందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అవును ప్రియులారా, మనము కొత్త నిబంధన యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదివితే ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, జాన్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 25th వర్డ్ ఇక్కడ చదివితే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రియులారా, మార్తను ప్రభు అడుగుతున్నాడు. మార్త తమ్ముడు లాజరు అనారోగ్యము నిమిత్తం చనిపోయినప్పుడు 4 రోజులు అయింటుంది ప్రియులారా. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు మార్తకి, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అవును, నా యందు విశ్వసించిన వాడు చనిపోతే బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అవును ప్రియుల, మనం కూడా ప్రభునందు విశ్వసించుచున్నాము. మనం చనిపోతే కూడా బ్రతుకుతాము. నిజంగా మనం చనిపోం ప్రియులారా, మనము మార్చబడతాము.
కొట్టేటప్పటికెలా మనం మార్చబడతాం. తెస్సలోనిక పత్రికలో రాయబడినట్లు. అవును, ప్రభువు వలె, ప్రభు రాకడలో, ప్రభు ఆత్మ ద్వారా మనము మర్త్య శరీరం నుండి మహిమ శరీరానికి, అమర్త్యానికి మనం మార్చబడతాం ప్రియులారా. ఇలాగే మనము నమ్మాలి ప్రియులారా ప్రభును. మార్తకి ఆ నమ్మకం లేదు. ప్రభు నమ్మకం ఉంచువాడు చనిపోతే మరి బ్రతుకుతాడు, బ్రతికి నమ్మకం ఉంచువాడు ఎన్నటికి చావడని ఆ సత్యాన్ని ప్రభు మార్తకు బయలుపరిచినాడు ప్రియులారా. అవును, ఆమె చెప్తుంది, అవును ప్రభు నేను నమ్ముతాను అని. మేము కూడా మార్త వలె, అవును ప్రభు నమ్ముతాను, నిన్ను విశ్వసించేవాడు చనిపోతే మరి, పాపములు చనిపోతే మరి బ్రతుకుతాడు, బ్రతికి పరిశుద్ధతలో జీవించే ప్రతివాడు ఎన్నటికీ చావడు. అవును ప్రియుల. ఇలాగే ప్రభునందు నమ్మకం ఉంచేవారు ధన్యులు అనే అంశంలో మనం కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 12వ వచనము చదివితే ప్రియులరా, Psalms 84th chapter 84 verse 11th word 12th word ఇక్కడ చదివితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మకం ఉంచేవారు ధన్యులు. అవును ప్రియుల. సైన్యములకు అధిపతియగు యెహోవా, యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడైన దేవుడు, ఆయన యందు నమ్మకం ఉంచేవారు ధన్యులు ప్రియులారా. అవును, ఎందుకనగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ద్వారా, వాక్యమైన దేవుని ద్వారా ఈ లోకము సృష్టించబడింది. కానీ లోకము ఆయనను ఎరగలేదు. ఆయన తన స్వదేశానికి వచ్చాడు, తన జనుల వద్దకు వచ్చాడు. ఆయనను ఏర్పరచుకున్న, ఆయనను ప్రేమించులాగా చేసిన జనుల మధ్యకు వచ్చినాడు. వారు ఆయనను స్వీకరించలేదు. కొందరు ఆయన యందు నమ్మకం ఉంచినారు. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం 11-12 వచనం చదువుతాం ప్రియులారా. ఆయన తన స్వాస్థ్యమైన యూదుల వద్దకు, స్వదేశానికి వచ్చాడు ప్రియులారా. కొందరు ఆయనను అంగీకరించిరి, విశ్వసించిరి ఆయన నామంలో. వారికి దేవుని పిల్లల అవునట్లు అధికారం ఇచ్చిన ప్రభు. వారికి మీదట రక్త సంబంధం వలన పుట్టినవారు కాదు, శరీరేచ్ఛ వలన పుట్టినవారు కాదు, పురుష సంయోగం వలన పుట్టినవారు కాదు, దేవుని వలనే పుట్టినవారు ప్రియులారా. అవును, అలాంటి అధికారం ఇస్తున్నాడు ప్రియులారా ప్రభువునందు నమ్మకం ఉంచు వారికి తండ్రి యేసయ్య ప్రభు. ఇలాగే కొన్ని నెలల క్రితం ఒక సన్నివేశం ప్రియులారా, ఒక భక్తుడు చెప్తున్నాడు. కొన్ని నెలల అతను జీవిత సన్నివేశం. కొన్ని నెలల క్రితం ఒక దుకాణమునకు వెళ్ళి తిని, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనము. ప్రియులారా, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అను వాక్యము చక్కగా రాయబడి ఉండెను ఒక దుకాణము వద్ద. ప్రియులారా, షాప్ వద్ద. మరియు ఆ వాక్యము చక్కగా రాయబడి ఉండెను, యెహోవా యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లును అని. నా వ్యాపార వృద్ధి నిమిత్తము, నా విశ్వాసము వెల్లడి చేయగోరి ఆ మాటలను రాసి తిని. అయితే ఇప్పుడు చదువుచున్న అనేకులు దాని సారాంశమును గ్రహించి ప్రభువును నమ్ముచున్నారని ఆ దుకాణదారుడు చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన యోసేఫు జీవితంలో కూడా ఆ ఫరో భవనమందు వర్ధిల్లెను. ఆ ఈజిప్ట్ దేశంలో, బానిసగా అమ్మబడిన దేశంలో దేవుని నమ్మిన యోసేఫు వర్ధిల్లెను. దేవుని విశ్వసించిన దానియేలు నెబుకద్నెజరు భవనములో వర్ధిల్లెను. అన్య రాజుల ఎదుట ఆయన వారి సంస్థానంలో దానియేలు వర్ధిల్లెను. మరియు దేవునిపై ఆనుకొనిన దావీదు ఎంతగానో హెచ్చించబడెను. అవును ప్రియులారా, దావీదును చంపగోరిన సౌలు సన్నిధిలో దేవుడు దావీదును ఎంతగానో హెచ్చింపజేశాను. ఇలాగే దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి ఎన్నో పరలోకం సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన దీవెనలు కనిపెట్టుకుని ఉంటాయి ప్రియులారా. ఇలాగే బైబిల్ చెప్పుచున్నది ఏమంటే, యెహోవా యందు నమ్మకం ఉంచు వారికి కృప ఆవరించుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తునందు, తండ్రి యందు, పరిశుద్ధాత్మనందు నమ్మకం ఉంచు వారిని ప్రభు కృప ఆవరించుచున్నది. అవును,
ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. అవును, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 34వ కీర్తన 22వ వచనంలో కూడా యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉండును. అవును ప్రియులారా. ఇలాగే సామెతల గ్రంథం 29:25లో చదువుతాం. మరియు యెషయా ప్రవక్త గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చదివితే ఐజాయా చాప్టర్ 26 వర్స్ 2nd వర్డ్, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రియులారా, దేవుడు సమాధానకర్త అయినాడు ప్రియులారా, శాంతిదాయకుడైన దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద వేసి చితక తొక్కుతానని వాగ్దానం చేసిన వాడు. ఆయన మీద నమ్మిక ఉంచితే, ఆయన మీద ఆనుకుంటే వారిని తండ్రి పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతాడు. అవును, ఇలాగే దేవుని బిడ్డ నీ స్వంత బలముపై ఆనుకొనక ప్రభువునందు నమ్మిక ఉంచుము. ఆయన సంపూర్ణముగా నిత్యముగా ఆయన నమ్మవచ్చు. అవును, ఆయన నమ్మకస్తుడు. ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, మనిషి కాదు. అవును ప్రియులారా, ఆయనపై ఆనుకొనుము. ఇలాగే మనం కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదువుతాం. స్లామ్స్ 125 వర్డ్ చాప్టర్ 125th చాప్టర్ వర్స్ 1st వర్డ్. ఇక్కడ చదివితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. ప్రియులారా, యెహోవా యందు యేసుక్రీస్తునందు ఆత్మస్వరూపుడైన జీవము ఇచ్చి రెండవ ఆదామునందు త్రియేక సత్యదేవుడు నిత్య జీవమైన యేసుక్రీస్తునందు దేవుని సర్వసంపూర్ణత అవతరించిన యేసుక్రీస్తు రూపమందు ఆయన మాట యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 125 1వ వచనం చదువుతాం. ఆ సియోను కొండ మనం పాత నిబంధన చూస్తాం ప్రియులారా, బలమైన కొండగా, దేవుని మహిమ నిలిచిన కొండగా ఉదాహరణగా ఉండింది ప్రియులారా. ఇలాగే దేవుని యందు నమ్మకం ఉంచువారు ధన్యులు ప్రియులారా. మనము హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో మరి చూస్తాం ప్రియులారా. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీస్ చాప్టర్ 11 వర్స్ 1st వర్డ్. ఇక్కడ చదివితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రియులారా, ఇలాగే పౌలు చెప్తున్నాడు ఇబ్రియా గ్రంథం ద్వారా, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ప్రియులారా, మనము ఏం నిరీక్షిస్తామో వాటి నిజ స్వరూపము విశ్వాసమే, నమ్మకమే. మరియు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ప్రియులారా, అదృశ్యము అయినవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది నమ్మకము, విశ్వాసం. అవును, లాజరు ప్రాణము అదృశ్యమైంది, కానీ యేసుక్రీస్తు ఉన్నది. లాజరు చనిపోయలేదు, లాజరు నిద్రిస్తున్నాడు, ఆయనను లేపుదాం రండి అని శిష్యులకు చెప్తాడు. శిష్యులు చెప్తారు, ప్రభువా లాజరు నిద్రిస్తుంటే లేచుతాడు కదా అని అంటారు. కానీ ప్రభు మరణ నిద్ర ద్వారా గురించి చెప్తున్నాడు, లేపుదాం రండి. అవును, ఎందుకంటే అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. ఏమి? విశ్వాసం అనున్నది, నమ్మకం అనున్నది. యేసుక్రీస్తు విశ్వాసంలో చూసినాడు, లాజరు చనిపోలేదు, లాజరు బ్రతికున్నాడు. ప్రియులారా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నమ్ము ప్రతివాడు ఎన్నటికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ప్రియులారా, యేసయ్యను విశ్వసించిన మనము పాపం నుండి, శాపం నుండి విడిపించబడి దేవుని కుమారుడైన జీవములో పాలుగారమై బ్రతికున్నాం ప్రియులారా. ఇప్పుడు మనం బ్రతికిన మనము ఆయనందు మరి విశ్వసించాలి. ఆఖరి వరకు
కడవరకు ఓపికతో ఉన్నవారే రక్షణ పొందుదురు. ఏ రక్షణ ప్రియులారా? ఆ శాశ్వత రక్షణ, పరలోక ప్రవేశం అనే రక్షణ. ప్రియులారా, ఇలాగే దేవుని యందు నమ్మిక ఉంచువారు ధన్యులు ప్రియులారా. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇలాగే ఎవరు మనస్సు ఆయన మీద, యేసయ్య మీద, తండ్రి మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా ప్రభు కాపాడుతాడు. ఇలాగే 1 తెస్సలోనిక కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుతాం ప్రియులారా. 1 Corinthians chapter 13 verse 13th word. ఇక్కడ చదివితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాగా అంటే 13వ అధ్యాయం ప్రేమ గురించి రాయబడినది ప్రియులారా. ఆ ప్రేమ గురించి రాసేటప్పుడు ఆఖరికి అన్ని త్యాగములు చేస్తే మరి జ్ఞానము, ప్రవచన వరము, విశ్వాస వరము, కొండలను పెగిలించే వరము, దేహాన్ని కాల్చుటకు ఇస్తే మరి నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు పంచితే మరి నీ యొద్దు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ లేనివాడైతే నీవు ఏమీ లేనివాడు, వ్యర్థుడవు అనే అంశంలో ఆఖరి వచనం పౌలు చెప్తున్నాడు ప్రియులారా పరిశుద్ధాత్మ ద్వారా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రియులారా, విశ్వాస, నిరీక్షణ, ప్రేమ. అవును, విశ్వాసం ద్వారా నిరీక్షణలో ప్రవేశిస్తాం. నిరీక్షణ ద్వారా ప్రభునందు ప్రేమ పెట్టుతాం ప్రియులారా. అలాంటి విశ్వాసానికి తీసుకుని పోయే నిరీక్షణకు తీసుకుని పోయే విశ్వాసం, ప్రేమయందు నిలకడగా, దేవుని యందు నిలిపే ప్రేమయందు నిలకడగా నిలిపే నిరీక్షణ, విశ్వాసము ద్వారా, నమ్మిక ద్వారా ప్రభు మనందరికీ ఇవ్వనుగాక ప్రియులారా. ఈ వాక్యం ద్వారా లేక ఆఖరి వచనం చదివితే మనం యాకోబు పత్రిక, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ చూస్తే ప్రియులారా 14వ వచనం నుండి 15వ వచనం చూస్తాం. జేమ్స్ లెటర్ చాప్టర్ 2 verse 14th to 15th word. ఇక్కడ చదివితే, నా సోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ప్రియులారా, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు 16వ వచనం, మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చెలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతము అయినదిగా అగును. అయితే ఒకడు 18వ వచనం, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే. 18వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. అవును ప్రియులారా, ఇలాగే విశ్వాసం గురించి రాయబడి ఉన్నది. అలాంటి క్రియల ద్వారా చూపే నమ్మికము ప్రభు మనందరికీ ఇవ్వనుగాక ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. మరొక వాక్య భాగం దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు ప్రభు కృప, ప్రేమ మీతో